హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఫిష్ కర్రీ, గోంగూర ఫిష్ కర్రీ అండి. ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఫిష్ని బాగా పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక పసుపు, కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ముక్కలకి పట్టేలా కలపాలండి మొత్తాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా మీరు ముందుగానే వేసుకుంటాను అంటే వేసుకోండి. నేను ఓన్లీ సాల్ట్, పసుపు, కారం మాత్రమే వేసి కలిపాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు కొంచెం. మెంతులు అనేది ఫిష్ కర్రీకి తప్పనిసరి అండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఈ మొత్తాన్ని కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ చేసేయాలి. అంతేకాకుండా నేను ఆనియన్స్ అండ్ టమోటా ఇక్కడ మిక్సీ పట్టేశానండి. ఏది కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయట్లేదు. 2 కూడా పేస్ట్లే తీసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా పేస్టు, ఆనియన్ పేస్టు, టమోటా పేస్టు ఒక పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిర్చి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది గోంగూర ఫిష్ కర్రీ కదండి. బాగా వాష్ చేసుకున్న గోంగూరను వేసి కలపాలండి. చూడండి, మెల్లమెల్లగా ఇది ఎక్కువగా ఇది అవ్వాల్సిన అవసరం లేదండి. ఆ వేడికి కొంచెం సగ్గుతూ ఉంటుంది, అంటే కొంచెం ఇదవుతూ మెత్తగా అవుతూ ఉంటుంది. ఇంకొంచెంగా కూడా తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే చూడండి ఇలా తయారవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే చూడండి ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. బౌల్లో తీసుకొని చల్లారబెట్టాలండి. ఒక 5 మినిట్స్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి, ఎందుకంటే ఆయిల్ మొత్తాన్ని పీల్చుకుంది కదా గోంగూర. ఇంకొద్దిగా ఆయిల్ వేసి అలా కాసేపు కలపండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇది పచ్చివాసన పోయేలా చూసుకోవాలి. నెక్స్ట్ టమోటా రసం కూడా వేసుకోవాలి. టమోటా కూడా నేను మిక్సీ పెట్టేశానండి పేస్ట్లా. ఇప్పుడు దీన్ని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చూడండి, మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి మొత్తం అనేది దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయ్యి మొత్తం పడుతుంది కదా. నెక్స్ట్ మనం మిక్సీలో మసాలా పేస్ట్ తీసుకున్నాం కదండి. ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, అది కాసేపు అలా ఉంచితే బాగా మగ్గుతుందండి. మూత పెట్టి ఉంచండి, బాగా మగ్గుతుంది. చూడండి, వాటర్ ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న చేపల్ని అందులో వేసుకోవాలి. చూడండి, ఈ మిడిల్లో నేను వేసేది సొన అండి, అంటే చేప గుడ్డ అనేది నేను ఇందులో వేస్తున్నాను. ఇది ఏంటి అని మీకు ఫస్ట్ నుంచి డౌట్ రావచ్చు. ఇది అనేది చేప గుడ్డ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. బట్ చాలామంది తినరు, తినే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే చూడండి, ఇది కూడా ఇలా మొత్తం వేసాక ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మిక్సీ జార్లో మనం పట్టాం కదా, ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని, మీరు కావాలంటే పులుపు కోసం చింతపండు కూడా వేసుకోవచ్చండి. బట్ ఇక్కడ గోంగూర అనేది చాలా పుల్లగా ఉందని నేను చింతపండు వేసుకోలేదండి. ఇప్పుడు ఇంకొద్దిగా పసుపు, కారం, ఉప్పు మొత్తం వేసుకోవాలండి. అది వీడియో అనేది స్కిప్ అయింది కొంచెం, నేను చూసుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫిష్ మసాలా వేసాను, ధనియాల పౌడర్ ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కొత్తిమీర వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.